ఎముకలు కొరికే చలి ప్రారంభమైంది. భారీగా చలి పెడుతుంది. మరో విధంగా చూసుకుంటే అటు ఉత్తర తెలంగాణ ఇటు ఈశాన్య తెలంగాణలో కూడా భారీ చలి పెడుతుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఉదయం సమయంలో కొంచెం పొగమంచు ఉంటుంది. సాయంత్రం అవగానే భారీగా చలి పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆ డిగ్రీలోకి పోయే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రజెంట్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు కనిష్టంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని కూడా ఐఎండీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ఈ విధంగా చూసుకుంటే నవంబర్ 22వ తారీఖు రోజున కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రానున్న నవంబర్ 22 తర్వాత కూడా వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఐఎండీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్లో సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఓటీపీ కారణంగా మరియు ఆ రిజిస్ట్రేషన్ ఓపీ రిజిస్ట్రేషన్ కోసం చేసుకున్న యాప్ ద్వారా ఇప్పటికే సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల సకాలంలో ఓటీపీ రాక పేషెంట్లు కూడా గంటల తరబడి కూడా లైన్లో వేచి చూస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే అక్కడ ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసే ఉద్యోగులకు కూడా సమయానికి జీతాలు రాక ఇప్పటికీ 4 నెలల పెండింగ్ వేతనాలు ఉన్నందువల్ల వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా యూనియన్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు అటు ఆరోగ్య శాఖ ఇద్దరు చొరవ తీసుకొని ఏదైతే వాళ్ళకు వెంటనే త్వరితగతిన జీతాలు పెండింగ్ వేతనాలు కూడా విడుదల చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.